వంట చేసేటప్పుడు నా తిప్పలైతే మామూలుగా ఉండవు. అవేంటో మీకు చెప్తాలేండి. అయితే అసలు విషయానికి వచ్చేసేద్దాం. ఈరోజు రొయ్యల కూర అయితే వండుతున్నాను. రొయ్యలైతే మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పంపించారు. అయితే క్లీన్ చేసే ఇచ్చింది కానీ అక్కడక్కడ కొంచెం అలా అవైతే తీయలేదు. టైం అయిపోతుందంట ట్రైన్కి. అందుకని అలాగే పంపించేసింది. వాటిని వాష్ చేసుకోమ్మా అని చెప్పింది. నేనైతే ఇంటికి వచ్చాక నీట్గా వాష్ చేసుకున్నాను. మా తమ్ముడైతే రొయ్యలు తీసుకుని వచ్చేసాడు. అయితే నేను వంట చేయడం మొదలు పెట్టేశాను. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, ఒక టమాటాని పేస్ట్గా చేసుకొని దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలాక కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రొయ్యల కూర అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అలాగే ఈ రొయ్యలు నీట్గా వాష్ చేసుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా రొయ్యలు తీసుకోగానే కూర వండుకోవడం వీలు కాకపోతే ఆ రొయ్యలని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. అలాగే నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఈ రొయ్యల్లో కూరలో వేసేసాను. వాటిని కూడా బాగా మగ్గే వరకు ఉంచుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా కూర వండుతూనే ఉంటాను కానీ ఇంట్లో ఏం పని అవ్వలేదా అని చెప్పి మైండ్ అయితే అటే వెళ్ళిపోతుంది. అందుకని బెడ్ సర్ది చేసేసేద్దాం ఈ గ్యాప్లో అని చెప్పి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. ఈ బెడ్ని చూస్తుంటేనే తలనొప్పి వచ్చేసేస్తుంది. దాన్ని అయితే నీట్గా సెట్ చేసేసుకున్నాను. అంటే పిల్లలు ఉంటారు కదండి, ఈ బిస్కెట్లు తిన్నవి ఇంకా ఏదో ఒకటి అక్కడ తినొద్దని చెప్పినా తింటానే ఉంటారు, ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. నేను ఎప్పుడూ సర్దుతానే ఉంటాను. ఇట్లా అయితే రోజు గడుస్తూ ఉంటుంది. ఇలా లేచిన దగ్గర నుంచి అయితే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మా హస్బెండ్కి డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆయనకి బాక్సులు పెట్టేసేసి మార్నింగ్ లేచి వంట చేయడం ఇట్లా ఉంటుంది. మళ్ళీ వెంటనే కూర మాడిపోతుందేమో అని చెప్పి హడావిడిగా వచ్చేసాను. ఏం కాలేదులేండి, సిమ్లో పెట్టి వెళ్ళాను. అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని సరిపోయినంత, మీకు సరిపోయినంత ఉప్పు మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. సాల్ట్ ఉంటే మీరు సాల్ట్ వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, కూరకి సరిపడినంత కారం. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత అయితే తీసుకోండి. ఈరోజైతే మా పెద్ద పాపని తీసుకుని మా తమ్ముడు వెళ్ళిపోయారు. మా పాప లేదు కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేశాను. మా పాప అయితే ఉంటే కొంచెం కారమే వేసేదాన్ని, ఎందుకంటే తను తినలేదు కాబట్టి. ఇలా కారం వేశాక పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మూత పెట్టుకుని అయితే మగ్గనిచ్చాను. అలాగే కొంచెం చింతపండు రసం అండి, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. నేనైతే కొంచెం చింతపండు రసం వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తం కలుపుకొని నీట్గా మూత పెట్టేసుకున్నాను. ఇలా కిచెన్లో వంట చేస్తూ ఉంటాను. మా చిన్న పాప మాత్రం ఎలా తెలిసిపోతుందో నిద్రపోయేది లేచి ఏడుస్తూ ఉంది. ఉయ్యాలో నుంచి పడిపోతుందేమో భయంతో హడావిడిగా వచ్చేసేసి తనైతే తీసుకున్నాను. ఎందుకన్నా కానీ మామూలుగా పడుకోవట్లేదు, చిన్న సౌండ్స్ కూడా లేచి ఏడుస్తుంది. ఒకవైపు తనను చూసుకుంటూ మరొక వైపు వంట చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఇలా మా పాపనైతే ఎత్తుకొని కొంచెం వాటర్ అయితే తాగిచ్చేసేసాను. కొంచెం సేపు తన్ని ఎత్తుకొని తిప్పుతూ ఉండాలి, తన మూడు సెట్ అయ్యే వరకు. ఈలోగా కూర మాడిపోతుందేమో అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను. ఇలా మా పాప ఏడుపాపి తను సెట్ అయ్యే వరకు తను ఎత్తుకొని అలా ఇల్లంతా తిప్పుతూ ఉంటాను. కిచెన్లో కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే ఓకే అనుకుంటుంది. ఇలా మన కూర అయితే చక్కగా ఉడికేసిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఉడికించేసుకొని నీట్గా కలుపుకోవాలి. రొయ్యల కూర అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా